అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నిరంతరంగా తనే ఉంటాను అనే ఒక భ్రమలో ఉండిపోయింది. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇటు అధికారులతో పాటు అటు రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరి చుట్టూ కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ కేసులు కక్షపూరితంగా పెడుతున్నారనే ప్రచారం ఎప్పటికీ వాళ్ళు చేస్తున్నప్పటికీ వైసీపీ పార్టీ నాయకులు, కానీ నిజ నిజాయితీలు ఏమున్నాయి, అసలు 100% నిజంగానే తప్పు చేశారా అనే అంశాన్ని మనం చూసినప్పుడు, మొన్న ఎవరైతే వల్లభనేని వంశీ గారు ఉన్నారో, వంశీ గారి అరెస్ట్ విషయం అయితే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు అనే అంశం మీద వంశీ గారిని అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి గారి సెకండ్ అరెస్ట్ జరిగింది. మరి పోసాని కృష్ణమురళి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే, తను వాడే పదజాలం, పర్టికులర్గా వ్యక్తులను టార్గెట్ చేసి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను టార్గెట్ చేసి మాట్లాడే పదజాలం చాలా అసభ్యకరంగా ఉందని, గుప్తకరంగా ఉందని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. సరే, ఇప్పుడు లేటెస్ట్గా తెర మీదకి వచ్చిన సీన్ ఏంటి అని అంటే, విడుదల రజని గారు. మాజీ హెల్త్ మినిస్టర్గా పనిచేసినటువంటి విడుదల రజని గారికి ఈరోజు ఆమె కూడా ఈ పోలీసుకి సంబంధించినటువంటి కేసులు ఆమె చుట్టూ కూడా బిగుసుకుంటా ఉన్నాయి. ఎలాంటి సంబంధించినటువంటి అంటే, ఆమె వచ్చి హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, కానీ క్రషర్స్ వాళ్ళతో ఏం సంబంధం ఉన్నది? శ్రీ లక్ష్మీ బాలాజీ క్రషర్స్, స్టోన్ క్రషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి సుమారుగా వాళ్ళ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల లంచాన్ని వీళ్ళు అడిగినట్టు తెలుస్తూ ఉందన్నమాట. దీనికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఏసీపీ అధికారి, ఏసీపీ జోస్వా గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి, ఆయనే ఎవరైతే ఈ బాలాజీ క్రషర్ స్టోన్స్ వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తిలో మొట్టమొదట ఉన్న వ్యక్తి ఆయన అనే అంశాన్ని కూడా బాలాజీ క్రషర్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రజనీ గారు కలవమన్నారు. కలిస్తే ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే, ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. సరే, తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు. సడన్గా విజిలెన్స్ ఎస్పీ సిబ్బందితో 20 మంది సిబ్బందితో క్రష్లో రైడ్ చేశారండి. మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి కానీ మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుంది అని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కలిసాము, కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. మాకు ఏం చేయాలో దోసకపోతే ఎస్పీ గారే ఒక రోజు మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా, పెనాల్టీ రేట్ చేయమంటారా 50 కోట్లు. ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణ గారితో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే, గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. అట్లా కాదని అన్నా కూడా ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలో ఇస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని 2 కోట్లు చెల్లించింది. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి, వేమనారెడ్డి గారు అండి, ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఎవరైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వీళ్ళు గత 6-7 నెలలుగా దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో పూర్వపరాలు ఏంటి, 100% ఈ తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని వాళ్ళు గత 6-7 నెలలుగా విచారణ జరుపుతూనే ఉన్నారు. ఫైనల్లీ వాళ్ళకు వచ్చిన విచారణ ప్రకారం, వాళ్ళు జరిపిన విచారణ ప్రకారంగా వాళ్ళకు వచ్చిన ఆధారాల ప్రకారంగా ఉన్న అంశం ఏంటి అని అంటే, వీళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారని, దానికి గాను 5 కోట్లు ఎందుకు డిమాండ్ చేశారని అంటే 50 కోట్ల రూపాయలకి వాళ్ళు ఇల్లీగల్గా మైనింగ్ చేశారని, ఇల్లీగల్గా స్టోన్ క్రషర్ మిషన్లో వర్కౌట్ చేశారని చెప్పి, దానికి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ట్యాక్సులు కానీ ఏవి కట్టలేదని చెప్పి అలాంటి అంశం మీద బెదిరిస్తూ కేసు నమోదు చేస్తే 50 కోట్లు పోతాయి, క్రషర్ మిషన్ కూడా మొత్తం మీకు క్రషర్ కూడా సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బయటపడాలి, ఇటు కేసులు అవ్వకుండా క్రషర్కి ఇబ్బంది ఉండకుండా బయటపడాలి అని అంటే విడుదల రజని గారికి సుమారుగా 5 కోట్ల రూపాయలు మీరు లంచం ఇవ్వాల్సింది అన్నట్టుగా జోస్వా గారు దీనికి ముందుండి నడిపించినట్టుగా తెలుస్తా ఉంది. ఫైనల్ గా వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి టీం డిస్కస్ చేసుకొని ఫైనల్ గా 2,20,00,000 రూపాయలు విడుదల రజని గారు అండ్ టీం కి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందులో 2 కోట్ల రూపాయలు విడుదల రజని గారికి, 10 లక్షల రూపాయలు ఎవరైతే జోస్వా గారు ఉన్నారో ఐపీఎస్ అధికారి జోస్వా గారికి, 10 లక్షల రూపాయలు విడుదల రజని గారి పిఏ ఎవరైతే ఉన్నారో అతనికి రామకృష్ణ గారు అనే వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఈ కేసుని ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఏసీబీ అధికారులకైతే వాళ్ళు మూవ్ చేయడం జరిగింది.
సో ఏసీబీ అధికారులు వాళ్ళు దీన్ని కూడా మళ్ళీ పునఃవిచారణ జరిపి, ఎందుకంటే మళ్ళీ ఒకసారి పూర్వపరాలన్నీ చెక్ చేసుకొని వాళ్ళు కూడా అసలు దీంట్లో రైట్ ఎంత రాంగ్ ఎంత నిజంగానే తప్పు జరిగిందా లేదా అనే కోణంలో వాళ్ళు కూడా విచారణ జరిపి గత 2 నెలలుగా వాళ్ళు కూడా విచారణ జరిపి ఇప్పుడు ఆ కేసుని 100% తప్పు జరిగిందని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడు ఐపీఎస్ కు సంబంధించినటువంటి జోస్వా గారు, అటు గవర్నమెంట్ అధికారి అయినప్పుడు ఆయన ఉన్నారు, ఇటువైపు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఉన్నారు. సో విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏసీబీ అధికారులు ఆల్రెడీ గవర్నర్ గారికి లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఉన్నారో నజీర్ గారికి వీళ్ళు సెక్షన్ 17A ప్రకారంగా ఆమెకు అరెస్ట్ చేయడానికి అనుమతులు కావాలి అని చెప్పి కోరినట్టుగా తెలుస్తా ఉంది. అటు ఐపీఎస్ అధికారి జోస్వా గారిని కూడా ఈ రోజు రేపో కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ సంబంధించినటువంటి కేసులో కీలకంగా ఆయన వ్యవహరించారు కాబట్టి. శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మెయిన్ కీలక పాత్ర పోషించింది ఎవరు అని అంటే ఐపీఎస్ జోస్వా గారి. సో జోస్వా గారిని కూడా ఆల్రెడీ సిఎస్ కి వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, సిఎస్ అనుమతి కూడా ఇచ్చింది. సో జోస్వా గారిని ఆల్రెడీ ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ కోణంలో ఖచ్చితంగా ఈ రోజు రేపో ఖచ్చితంగా విడుదల రజనీ గారు అయితే అరెస్ట్ అవ్వడానికి అన్ని రంగాలు సిద్ధం చేసినట్టుగానే తెలుస్తా ఉంది. సో మరి ఈ కేసుతో పాటు ఇంకా విడుదల రజనీ గారి చుట్టూ ఇంకేమైనా కేసులు ఉన్నాయా, ఇలాంటి అక్రమంగా దోచుకున్న కేసులు కానీ లేదా ఏ ఇతర కేసులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా ఇటు అధికారులు మొత్తం పరిశీలించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. సో రానున్న రోజుల్లో వైసీపీ పార్టీయే కాదు ఏ పార్టీ అయినా సరే తప్పు జరిగితే ఖచ్చితంగా అరెస్టులు అనేవి ఖాయంగానే కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ విషయం మీద విడుదల రజనీ గారు తప్పు చేశారనుకుంటున్నారా? వాళ్ళైతే ఏసీబీ అధికారులు కానీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆమె తప్పు చేశారని నిర్ధారించుకున్నారు. మరి మీరేమని భావిస్తున్నారు? సో తప్పు చేశారని మీరు భావించినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి. దానికి సంబంధించి మనం మరో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.